మధ్య కాలంలో చాలా మంది కూడా ఏంటంటే ఫుడ్ నుంచో లేకపోతే న్యాచురల్ గా వచ్చే వైటమిన్స్ కానివ్వండి ఐరన్ గానీ తీసుకుందామనే ఉద్దేశంలో ఉండడం లేదు. ఏముంది 4 సప్లిమెంట్లు వేసుకుంటే సరిపోతుంది కదా, ఏ జంక్ తింటే ఏదే జంక్ తిన్నా చెల్లిపోతుంది, మనం సప్లిమెంట్స్ వేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళే డిమాండ్ చేసేస్తున్నారు కొంతమంది ఎక్కువగా, సార్ నాకు ఇది ఇవ్వండి సార్, నాకు అది ఇవ్వండి సార్, అది రాయండి సార్, ఇది రాయండి. అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటారు? డాక్టర్ని వెళ్ళి ఒక పేషెంట్ డిమాండ్ చేయడం, నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం కరెక్ట్ అంటారా, లేకపోతే తన సమస్య చెప్పడం కరెక్ట్ అంటారా? యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ యువతని తప్పుదోవ పట్టిస్తున్నాయి యూట్యూబ్లో ఏదో ఒకటి వస్తుంది. ఏమంటాడు వాడు, కాసేపు ఏదన్నా ఇది నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది తింటే తగ్గిపోతుంది మీరు, లేకపోతే వాడు ఏంటంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఇంప్రెస్ అయ్యి అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి తెప్పించుకున్న వాడికి పర్పస్ సర్వ్ అయిపోతుంది అనమాట. కానీ దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉన్నదో కూడా తెలవని ప్రజలు, అంటే మూర్ఖంగా మన వాళ్ళంతా వాటి బారిన పడుతున్నారు. తెలుసుకునేసరికి కాలయాపన జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా మనకు తగ్గింది వాడుకోవాలి, డెఫిసిట్ ఉందంటే వైద్యుని సలహా తీసుకొని వాడటమే మంచిది. అంతేగాని సొంత నాలెడ్జ్ తోటి వాడటం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. ఒక పక్క వ్యక్తికి ఒక మందు పనిచేస్తే అదే ట్యాబ్లెట్ మనకు పనిచేయాలని రూల్ లేదు. అతని జబ్బు వేరు, అతని శరీర పరిస్థితి వేరు, కానీ మనది వేరే జబ్బు వేరే పరిస్థితి. అతనికి వచ్చిన వ్యాధి ఒకటి కావచ్చు, నీకు వచ్చిన వ్యాధి వేరేది కావచ్చు. కాబట్టి అతను వాడిన మందు వాడటం వల్ల నీకు రిలీఫ్ రాకపోవచ్చు. కాబట్టి అలా మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ఇదేంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఖర్చు అయిపోద్ది, ఏవో టెస్టులు రాస్తాడు, దానివల్ల మనకి ఇది ఒక పక్క డబ్బు ఖర్చు అవుతుంది, కాలయాపన జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించి షార్ట్ కట్ మెథడ్స్ అవలంబిస్తున్నారని నా ఉద్దేశం. మదన్ మోహన్ గారు చెప్పండి, మనము యూజువల్గా బ్లడ్ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుందంటే ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో కానివ్వండి, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే డెలివరీస్ టైంలో కానివ్వండి, యూజువల్గా ఏదన్నా ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్స్, ఏదన్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో కానివ్వండి, యూజువల్గా మనకి ఈ బ్లడ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం చాలా అత్యవసర పరిస్థితి అంటాము. అలాగే దానిని ఎలా అంటారంటే రక్తదానం అనే దాన్ని కూడా జీవనరేఖ, జీవన సంజీవని రకరకాలుగా అంటుంటారు. అంటే ఎందుకు అలా అంటారు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రక్తం ఇది ఒకప్పుడు మనం ఏమనుకున్నాం, అన్నదానం అన్ని దానాల్లోకి వెళ్ళా గొప్పది అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను రక్తదానం గొప్పది అంటాను. ఎందుకంటే ఆహారం లేకపోయినా నిరాహారుడై అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు జీవించి ఉండటం మనకు ఒక తార్కాణము, నిదర్శనం, చరిత్ర. కానీ ఒక వ్యక్తికి అంటే రక్తాన్ని కోల్పోతే అది యాక్సిడెంటే కావచ్చు, శస్త్రచికిత్సే కావచ్చు, కొన్ని నిమిషాల్లోనే మనం రక్తం ఎక్కించాలి, లేకపోతే అతను జీవించటం కష్టం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏంటి, చంద్రయాన్ అంటే సక్సెస్ఫుల్ ట్రిప్స్ చేసాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చాం. అలాగే మా అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాం. అలాగే లోతైన సముద్రాల్లోంచి చమురు వెలికి తీస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా రక్తానికి ప్రత్యామ్నాయం కానీ లేకపోతే ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేయటం కానీ మనం కనిపెట్టలేదు. కాబట్టి ఈ రక్తదానత ఒక గొప్ప బహోన్నతమైన వ్యక్తి అది. ఇది ఎందుకంటే మీరు అన్నట్టు ఎమర్జెన్సీ అన్నారు, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, ఆ రోడ్ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి రక్తం పోతుంది, వెంటనే రక్తం కావాలి. మరి రక్తం కావాలంటే అతని గ్రూపు అవన్నీ తెలుసుకుని ఆ రక్తం అవైలబిలిటీ ఉండాలి. మరి ఇది చాలా షార్టేజ్ ఉంటుంది మనకి రక్తం. ఎందుకంటే సమ్మర్ అయినేసరికి ఈ కాలేజీలకు సెలవు, పిల్లలు మనకి ఎక్కువగా ఇచ్చేది కాలేజీ స్టూడెంట్సే. మిగతా వాళ్ళు ఏంటంటే మేము రోజు పని చేసుకోవాలి, మాకు నీరసం వచ్చేస్తే అది వచ్చేస్తని చాలామంది ముందుకు రారు. రక్తదానం అనేసరికి వాళ్ళకి రక్తం అవసరమైతే రక్త నిధులు కనపడతాయి, కానీ మనం కూడా రక్తం ఇచ్చి సమాజానికి సహాయం చేద్దాం అనేవాళ్ళు చాలా తక్కువ. అవును అవును సార్.